మొదటగా అది కేవలం ఒక మసక తలనొప్పితో ప్రారంభమైంది మరియు అది స్ట్రోక్ లేదా అలాంటిదేమీ అని నేను అనుకోలేదు. అది ఆ రోజు తర్వాత తీవ్రమైనప్పటికీ. కానీ హాస్పిటల్లో అది ఖచ్చితంగా స్ట్రోక్ అని నాకు తెలుసు. వారు సిటీ స్కాన్ తర్వాత కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయినా నా నాలుక ఇంకా వాపు ఉండేది మరియు నా ఎడమ చేతిలో ఏదైనా పట్టుకునే శక్తి లేదు నా కుడి చేతితో పోలిస్తే. కాబట్టి అవును, నేను ఖచ్చితంగా స్ట్రోక్కు గురయ్యానని తెలిసిన మొదటి లక్షణాలు అవి. నేను స్ట్రోక్కు గురైన రోజు నిజానికి నేను నా భోజనం తీసుకుంటున్నాను. భోజనం తర్వాత నేను సాధారణంగా నేను డ్రైవర్ను మరియు నేను నడిపాను. నా భార్య నా పక్కన కూర్చుంది. కాని కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా నేను తల తిరగడం మరియు నా ఎడమవైపున చాలా పెద్ద తలనొప్పి అనుభవించాను. మరియు నా చూపు ఒక్కసారిగా నల్లగా మారింది మరియు అప్పుడు నా ఎడమవైపున బలహీనతను అనుభవించాను మరియు అప్పుడు నేను స్టీరింగ్ వీల్ను నియంత్రించలేకపోయాను. మరియు అదృష్టవశాత్తు నేను దానిని రోడ్డు పక్కన నెమ్మదిగా ఆపగలిగాను మరియు నా భార్య డ్రైవింగ్ను తీసుకుంది మరియు నన్ను ఇంటికి తీసుకెళ్ళింది. బాగా నాకు స్ట్రోక్ వచ్చిందని తెలియదు, కానీ నేను కేవలం అనుభవించాను. ఇది మళ్ళీ జరిగింది. ఎందుకంటే సుమారు 4 వారాల క్రితం నాకు అలాంటి అనుభవం వచ్చింది, కాని నేను కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత అది నన్ను వదిలిపోయింది మరియు నేను గుర్తించలేదు. నేను డాక్టర్ను చూడడానికి వెళ్ళలేదు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అనుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను మరియు నా శరీరంలో పెద్ద సమస్య ఏదీ లేదు. మరియు నా స్ట్రోక్ రోజు అది మళ్ళీ వచ్చింది. నేను హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు మరియు నేను అర్ధస్పష్టంగా ఉన్నాను అని నాకు తెలుసు. కానీ నిజానికి నా భార్య నుండి నాకు తెలిసింది. వారు ఈసీజీ, సిటీ మరియు రక్తం మరియు మూత్ర పరీక్షలు మరియు ఛాతీ ఎక్స్-రే చేశారు మరియు అప్పుడు వారు నా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు, నా ఎడమవైపున నా కుడివైపున మెదడు, మరియు అప్పుడు అది నా ఎడమవైపున ప్రభావితం చేసింది. మరియు నిజానికి నేను చెప్పగలను, ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను ఎందుకంటే నేను నా అవయవాలను నియంత్రించలేను మరియు నేను కదలలేను అని నాకు తెలిసింది. మరియు ఇంకా నాకు చాలా తీవ్రమైన తలనొప్పి ఉంది మరియు నేను కేవలం అనుకుంటాను, బాగా, ఇది త్వరగా నయం కావాలి. కానీ నేను అశక్తుడిని మరియు నేను ఏమీ చేయలేను అని అనిపించింది. అవును, నా స్ట్రోక్ రోజు అది జరగబోతుందని నాకు తెలియదు. మీరు తెలుసు, నేను బయటకు వెళ్ళబోతున్నాను. నేను నా వ్యాన్ వద్దకు చేరుకున్నాను. వ్యాన్ను ప్రారంభించాను. భారీగా వర్షం పడుతోంది. నేను వెళ్ళబోతున్నాను, కానీ నా షూస్ నా ఎడమవైపున పెట్టుకుంటూ ఉంటాను. నా షూస్ నా ఎడమ కాలు మీద పెట్టలేను. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కాని ఇంకా పెట్టలేను. కాబట్టి నేను బయటకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, మొదట నా షూస్ పెట్టుకున్న తర్వాత. మరియు అప్పుడు నేను అనుభవించినది, నేను కుప్పకూలిపోతున్నాను అని అనిపించింది. నేను అరుస్తాను, సహాయం చేయండి, సహాయం చేయండి, మీరు తెలుసు. నాకు అనిపిస్తుంది, ఎవరూ వినలేరు. నా కొడుకు ఇంట్లో ఉన్నాడు మరియు నా అత్త కూడా, పక్కింటి పొరుగువారు కూడా. వారు అందరూ లోపల ఉన్నారు ఎందుకంటే భారీగా వర్షం పడుతోంది. అదే నాకు గుర్తుంది. మరియు అప్పుడు నా పక్కింటి పొరుగువారి బంధువు వచ్చారు అని అనుకుంటున్నాను. వచ్చి అతన్ని చూడండి. వారు కనుగొన్నారు, ఈ భారీ వర్షంలో నేను ఇంకా వ్యాన్ పక్కన ఉన్నాను. నేను నా వ్యాన్ పక్కన పడుకున్నాను. అవును, వర్షంలో తడుస్తున్నాను. వారు నేను భారీ వర్షంలో నా వ్యాన్ను మరమ్మతు చేస్తున్నాను అని అనుకుంటున్నారు. వారు నన్ను లేపడానికి ప్రయత్నించడానికి వచ్చారు అని అనుకుంటున్నాను. వారు నేను సరిగ్గా లేనని కనుగొన్నారు, కాబట్టి నా అత్తను అంబులెన్స్కు కాల్ చేయమని అరుస్తారు. అదే నాకు గుర్తుంది. మరియు అప్పుడు వారు నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకముందు ఇంట్లో వేచి ఉన్నారు. జరిగింది ఏమిటంటే అది సోమవారం ఉదయం. నేను లేచాను. అది ఉదయం 10 గంటల సమయంలో ఉండాలి.
నేను నా మంచం నుండి లేచి గ్యారేజీకి వెళ్ళాను. నేను గ్యారేజీలోకి వెళ్ళినప్పుడు ఏదో కారణంగా నేను కుప్పకూలిపోయాను మరియు అది ఏమిటో నాకు తెలియదు. మరియు అప్పుడు నేను మళ్ళీ లేచగలను అని అనుకున్నాను. ఏమి జరిగిందో తెలియదు అని అనుకుంటూ మరియు నేను లేచలేకపోయాను. కాబట్టి నేను నా మనసులో ఏమి జరిగింది అని ఆలోచించాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు నేను ఎందుకంటే నేను లేచలేకపోయాను అక్కడ నుండి బెడ్రూమ్కు వెళ్లి నా కొడుకును పీటర్ను కాల్ చేయమని అడగాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఏమి జరిగిందో తెలియదు. నాకు స్ట్రోక్ అని తెలియదు. కొంతసేపటి తర్వాత నా కొడుకు అంబులెన్స్కు కాల్ చేశాడు. అంబులెన్స్ కొన్ని నిమిషాల్లో వచ్చింది. ఆ రాత్రి వరకు నాకు ఏమీ గుర్తులేదు. డాక్టర్ నాకు ఏమి జరిగిందో వివరించారు. నేను స్ట్రోక్కు గురయ్యాను అని చెప్పారు. అప్పుడు అవును, అది నన్ను తాకింది. నాకు రక్తం గడ్డకట్టిన స్ట్రోక్ వచ్చింది. నాకు శనివారం జరిగింది. నిజానికి శనివారం ఉదయం, అది తెల్లవారుజాము 3 గంటల సమయంలో నేను నిద్రలేచాను. నా కుడివైపు, నా మొత్తం కుడివైపు నిస్సత్తువగా ఉంది మరియు నేను ఏమీ అనుకోలేదు. నేను కేవలం అహం అనుకున్నాను. మీరు తెలుసు, నేను ఒక వైపున నిద్రపోయాను మరియు అంతే. మరియు నేను ఓహ్ సరే, నేను ఒక వైపున నిద్రపోయాను అని అనుకున్నాను మరియు కాబట్టి నేను అక్కడే పడుకున్నాను మరియు నేను సరే మీరు చేస్తారు అని అనుకుంటూ భావన తిరిగి వస్తుందని అనుకున్నాను. అది రాలేదు మరియు నేను నా ఎడమవైపున తిరగడానికి ప్రయత్నించాను మరియు నేను అనుభవించాను. నా చేతిని మరియు నా కాలు పైకి ఎత్తడానికి ప్రయత్నించాను కానీ నేను చేయలేకపోయాను. అది పూర్తిగా నిస్సత్తువగా ఉంది మరియు అది బరువుగా అనిపించింది. సుమారు 30-40 నిమిషాల తర్వాత అప్పుడు భావన తిరిగి వచ్చింది. అప్పుడు నేను మంచం నుండి లేచి చుట్టూ నడిచాను మరియు నేను ఓహ్ సరే అని అనుకున్నాను, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ. అవును, కానీ కేవలం ఓహ్ దేవుడా, నేను నా కుడివైపున నిద్రపోయాను మరియు అంతే అని అనుకుంటూ. ఆ తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయి మరియు నేను తిరిగి నిద్రపోయాను. అది మొదటిసారి. రెండవసారి ఆ మధ్యాహ్నం, అది సుమారు మధ్యాహ్నం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేను నా కంప్యూటర్ వద్ద కూర్చున్నాను, టైపింగ్ చేస్తున్నాను మరియు అప్పుడు స్వయంచాలకంగా నా కుడి కాలు మరియు నా ఎడమ చేయి కేవలం పడిపోయాయి మరియు నా ఎడమ పాదం తిరిగింది మరియు అప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలియదు మరియు నేను ఓహ్ నా దేవుడా, ఇక్కడ ఏమి జరుగుతోంది. అయినప్పటికీ నేను దానిని తిరిగి సరిచేయడానికి ప్రయత్నించాను. నా చేయి మరియు నా కాలు అది చేయలేదు. అది ఎడమవైపు వెళ్లి అక్కడే ఉండిపోయింది. నేను అనుకున్నాను, ఓహ్ లేదు, ఏమీ జరుగుతోంది. అది నిజంగా నన్ను భయపెట్టింది. ఆ సమయంలో నా చుట్టూ కొంతమంది ఉన్నారు. వారు వచ్చి నన్ను నేను బాగున్నానా అని అడిగారు. నేను చెప్పాను, ఓహ్ నా కాలు చూడండి, నా చేతిని చూడండి, అది అలా తిరిగింది, నేను దాన్ని తిరిగి తిప్పలేను. వారు చెప్పారు, ఓహ్ అలా చేయకు. నేను చెప్పాను, లేదు, నేను చేయలేను. నేను నా ఎడమ చేతితో నా కుడి చేతిని పట్టుకుని పైకి ఎత్తాను. అది పడిపోయింది. అది తాను నిలబడుతుందా అని చూడాలనుకున్నాను కాని అది కాలేదు. అది పడిపోయింది. అప్పుడు నాకు ఏదో జరుగుతోందని తెలిసింది కాని ఇంకా ఏమిటో తెలియదు. ఏదేమైనా 30 నిమిషాల తర్వాత ఆ అనుభూతి తిరిగి వచ్చింది. ఈసారి నా పాదంలోనే అనిపించింది మరియు ఆ గిలిగింతలు తిరిగి వస్తున్నట్లు అనిపించింది. దాన్ని కదిలించగలిగాను. తర్వాత నేను లేచి కొంచెం నడిచాను, అంతే. ఆ తర్వాత నేను మళ్లీ సమావేశానికి వెళ్లాను మరియు మేము కొనసాగించాము. అది రెండవసారి. మూడవసారి సోమవారం ఉదయం, శనివారం ఉదయం జరిగినట్లే జరిగింది. నేను లేచాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నేను లేచాను. నా కుడివైపు మళ్లీ నిస్సత్తువగా ఉంది. నా చేయి అదే విషయానికి. ఈసారి అవును, నేను నిజంగా నెర్వస్గా అనిపించింది. ఏమి జరుగుతోంది? నిజానికి నేను ఒంటరిగా లేను. నా భర్త నాతో ఇంట్లో ఉన్నాడు మరియు నేను అనుకున్నాను, ఓహ్ లేదు, ఇక్కడ ఏమి జరుగుతోంది? ఇది ఏదో సరిగా లేదు. ఇంకా ఏమిటో తెలియదు. స్ట్రోక్ అని కూడా అనుకోలేదు. హృదయ సమస్య అని కూడా అనుకోలేదు. కేవలం ఏదో సరిగా లేదు అని అనుకున్నాను. నా భర్త నన్ను చూసి, ఓహ్ నా దేవుడా, ప్రియతమా అని అన్నాడు. నేను ఏమిటి అని అడిగాను. అతను చెప్పాడు, నీ నోరు, నీ ముఖం కుడివైపు అది వంగిపోయింది. నేను చూశాను. అద్దంలో
అప్పుడు నేను చూశాను, అది వంగిపోయింది. ఆ తర్వాత విషయాలు సాధారణంగా మారాయి. నేను స్నానం చేసి మళ్లీ సమావేశానికి వెళ్ళాము. మరియు నేను తిరిగి పని చేయడానికి వెళ్ళినప్పుడు, రోజంతా, నేను ఫోన్లపై ఉన్నాను మరియు నేను ఒంటరిగా ఉన్నాను. మరియు రోజులో సగం సమయంలో, నేను నిజంగా అనుకున్నాను. నేను కేవలం ఆగిపోయాను మరియు అనుకున్నాను. నేను విచిత్రంగా మాట్లాడుతున్నాను. కానీ భౌతికంగా, నేను బాగానే మాట్లాడుతున్నాను అని అనిపించింది. కానీ నా మెదడు నాకు చెబుతోంది నేను సరిగా మాట్లాడటం లేదు. నా పని సహచరురాలు, ఆమె నాతో చెప్పింది, అహం. ఆమె అలా అనిపిస్తోంది. అవును, అది స్ట్రోక్ లక్షణం లాంటిది. కాబట్టి ఆమె నాకు చెప్పింది అది స్ట్రోక్ లక్షణం లాంటిది అని. నేను ఆమెకు చెప్పాను, లేదు, నాకు ఎప్పుడూ స్ట్రోక్ రాలేదు, నాకు హృదయ సమస్యలు లేవు. ఏదేమైనా, నేను అపాయింట్మెంట్ చేశాను. ఆ మధ్యాహ్నం నా డాక్టర్కి వెళ్ళాను. అతను నన్ను పరీక్షించాడు, ఏమి జరిగిందో అడిగాడు. నేను చెప్పాను, మరియు అతను నాకు కొన్ని కార్డియో టాబ్లెట్లు మరియు ఆస్పిరిన్ ఇచ్చాడు. అంతే. కాబట్టి, నేను కార్డియో టాబ్లెట్లు తీసుకున్నాను మరియు ఇంటికి వచ్చాను. ఆ రాత్రి ఏమీ జరగలేదు. నేను బాగానే ఉన్నాను. మరే ఇతర సంఘటనలు, నిస్సత్తువ సంఘటనలు, ముఖంలో వంగడం లేదు. ఆ తర్వాత బుధవారం ఉదయం, తిరిగి పని చేయడానికి వచ్చాను, మరియు నేను మెట్లపై నడుస్తున్నప్పుడు నాకు కొంచెం, అకస్మాత్తుగా, తలనొప్పి, నేను ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి అనిపించింది. అందుకు ముందు, నాకు ఎప్పుడూ తలనొప్పులు రాలేదు. మరియు నేను అనుకున్నాను, అహం, కేవలం వీకెండ్ నుండి అలసిపోయినట్లు అనిపిస్తోంది. పని, సమావేశ వీకెండ్కు సిద్ధం కావడం. నేను ఆఫీసు తలుపు తెరిచినప్పుడు, నేను కేవలం తలుపు తెరిచాను మరియు నా తల తిరిగింది. మరియు నేను నిజంగా అనిపించింది. అది కేవలం తిరిగింది. మరియు నేను కేవలం అనుకున్నాను, ఓహ్, మరియు నేను తలుపు పట్టుకోగలిగాను. మరియు నాకు ఈ తీవ్రమైన తలనొప్పి అనిపించింది. నేను ఎప్పుడూ అనుభవించలేదు. మరియు నేరుగా నాకు తెలిసింది. నేను కేవలం అనుకున్నాను, ఏదో సరిగా లేదు. కాబట్టి నేను స్వీకరణ ప్రాంతానికి వెళ్లి కేవలం డెస్క్పై వాలిపోయాను. నేను లేడీ రిసెప్షనిస్ట్కి చెప్పాను, ఏదో సరిగా లేదు. నేను డాక్టర్కి తిరిగి వెళ్ళాలి. కాబట్టి నా డాక్టర్తో అపాయింట్మెంట్ చేశాను. మరియు నేను 10 గంటలకు డాక్టర్కి తిరిగి వెళ్ళాను. మళ్ళీ ఏమి జరిగిందో చెప్పాను. మరియు అప్పుడు అతను నాతో చెప్పాడు, నేను అనుమానిస్తున్నాను, మీరు స్వల్ప స్ట్రోక్ అనుభవించారు. మరియు ఆ సమయంలో నేను అనుకున్నాను, లేదు, లేదు, నాకు హృదయ సమస్యలు లేవు. ఎందుకంటే నేను స్ట్రోక్ అంటే అదే అనుకున్నాను. నేను అనుకున్నాను, లేదు, లేదు, నాకు లేదు. లేదు, లేదు, అది స్ట్రోక్ కాదు. మరియు అతను చెప్పాడు, ఓహ్, నేను నిన్ను ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరియు మేము నీకు సిటీ స్కాన్ ఇస్తాము. మరియు అంతే. మరియు నేను ఆసుపత్రికి వెళ్ళాను. అవును. నేను అనుభవించిన స్ట్రోక్ రకం ఇస్కీమిక్ స్ట్రోక్, మరియు అది రక్తం గడ్డ కట్టడం, ధమని అడ్డుకోవడం అని నేను అర్థం చేసుకున్నాను. నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఇది నాకు ఏదో విచిత్రంగా అనిపించినప్పుడు, నేను కొంచెం తల తిరగడం, కొంచెం విషయాలు చూడటం, అది కొంచెం డబుల్ విజన్ చూడటం, తెలుసా? నేను నా చేతిని కదిలించడానికి ప్రయత్నించాను, కానీ నేను దాన్ని కదిలించలేకపోయాను. లేదు. మరియు నేను చెప్పాను, నేను అక్కడ ఉన్న నా సోదరిని పిలిచాను. నా సోదరి నాకు చెప్పింది, ఇది స్ట్రోక్ కావచ్చు, ఎందుకంటే నేను ఏమీ కదిలించలేకపోయాను. నేను ఏదో చెప్పడానికి ప్రయత్నించాను మరియు నేను లేచి నిలబడ్డాను మరియు తర్వాత పడిపోయాను. కాబట్టి, మేము స్థానిక ఆసుపత్రికి వెళ్ళాము మరియు నేను కారులోకి ఎత్తవలసి వచ్చింది. మరియు నాకు ఎలాంటి అనుభూతి లేదు. అంటే, నాకు ప్రజలు నన్ను తాకుతున్నట్లు అనిపించింది. కానీ నేను కదలలేకపోయాను. ఎలాంటి నియంత్రణ లేదు, తెలుసా? మాట్లాడటం లేదు. ఏమీ లేదు. కాబట్టి మేము ఆసుపత్రికి వెళ్ళాము. మరియు డాక్టర్లు మరియు వారు చూశారు మరియు అది స్వల్ప స్ట్రోక్ అని వివరించారు, తెలుసా? కానీ వారు దగ్గరగా చూసినప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను మరియు అప్పుడు అది నిజంగా స్వల్ప స్ట్రోక్ కంటే ఎక్కువ, తెలుసా? ఇది నిజంగా, అదే సమయంలో, నేను నా మాటలు కోల్పోయాను మరియు నేను ఏమీ వివరించలేకపోయాను. నేను కేవలం తల ఊపాను, తెలుసా? అవును లేదా కాదు. కానీ నేను నిజంగా ఒక చిన్న బిడ్డలా, ఒక కూరగాయలా ఉన్నాను, తెలుసా? నేను 1 గంట ముందు ఎలా ఉన్నానో.
నేను ఒకప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నాను. నేను లేచినప్పుడు నాకు తలనొప్పి తర్వాత ప్రభావాలు ఉన్నట్లు అనిపించింది. ఇది ఆ సమయంలో అసాధారణం కాదు. కాబట్టి నేను లేచి నా సాధారణ పనులు చేశాను. మరియు నేను నా బ్రాలు వేసుకోవడానికి ప్రయత్నించడానికి వెళ్ళే వరకు అది కాదు. నా ఎడమ చేయి పనిచేయడం లేదని నాకు తెలిసింది. నా నోరు వంకరగా ఉందని అనిపించింది. మరియు సరే, మరియు నేను బహుశా నేను ద్రవిస్తున్నాను అని తెలుసుకున్నాను. రాన్ వచ్చి నేను 100% లేనని కనుగొన్న తర్వాత అతను డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ అతనికి అంబులెన్స్కు ఫోన్ చేయమని చెప్పాడు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి. మరియు అది కేవలం అప్పుడు నేను అనుకుంటున్నాను. డాక్టర్ స్ట్రోక్ అని చెప్పినప్పుడు, కాబట్టి నేను దాని గురించి తెలుసుకున్నాము. కానీ ఆ దశలో నేను ఏదో అన్నీ అవాస్తవంగా అనిపించాయి. కాబట్టి అది నాకు జరగడం లేదు. కానీ నేను దాన్ని అర్థం చేసుకోలేదు. బాగుంది. నాకు గుర్తుంది. నా మాటలు తడబడుతున్నాయి. నా శరీరంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను దాన్ని నియంత్రించలేకపోయాను. అది నాకు తెలియని విషయానికి. కాబట్టి అది మంచిదా కాదా? అది నాకు తెలియని విషయానికి. అది విచిత్రంగా ఉంది. చేతి, ఓహ్, అది స్ట్రోక్ వల్ల ఒకవైపు మొత్తం కింద పడిపోయింది. నేను దాన్ని కదలించలేకపోయాను. మరియు నేను దాన్ని కదిలించడంలో పరిమితుడిని. నేను ఏదీ కదలించలేకపోయాను. మరియు నేను ఏదీ కదలించలేనని తెలుసుకోవడం నిరాశ కలిగించింది. నేను నా జీవితమంతా పనిచేసే మనిషిని. మరియు కిందటి కాలు మరియు చేతి కఠినతతో నిరాశ చెందడం, అది నన్ను బాధించింది. నేను నిద్రలేచినప్పుడు నాకు స్ట్రోక్ వచ్చిందని గ్రహించాను. మరియు చాలా అర్థం చేసుకోలేకపోయాను. మాట్లాడలేకపోయాను. నా చేతులను కదలించలేకపోయాను. నాకు ఆ విషయానికి ఒకటి చేతి ఇంకా ఉంది కానీ అది అక్కడే ఉంది. ఆహ్! మరియు అది జరిగిన కొద్దిసేపటికే నాకు నిజంగా స్ట్రోక్ వచ్చిందని గ్రహించాను.